సహాయ కార్మికుల ఐక్యత 5 నెలల జీతాలు వెంటనే 5 నెలల జీతాలు వెంటనే కోటి శాశ్వత ఉద్యోగులుగా సహాయ కార్మికుల ఐక్యత 5 నెలల జీతాలు వెంటనే 5 నెలల జీతాలు వెంటనే కోటి శాశ్వత ఉద్యోగులుగా ఐక్యత 5 నెలల జీతాలు వెంటనే 5 నెలల జీతాలు వెంటనే సహాయ కార్మికుల ఐక్యత సహాయ కార్మికుల ఐక్యత కోటి శాశ్వత ఉద్యోగులుగా మరి అనంతపురం జిల్లా సత్యసాయి కార్మికులు ఈరోజు సమ్మె 5వ రోజు కొనసాగుతుంది. దీంట్లో ముఖ్యమైన డిమాండ్ ఏమనగా సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టులో దాదాపు 28 ఏళ్ల సర్వీస్ కలిగిన వారే ప్రతి ఒక్కరు ఉండేది. అందులో ఏమంటే సత్యసాయి వాటర్ సప్లై బోర్డుని ఆర్డబ్ల్యూఎస్లో విలీనం చేస్తున్నారు. అందుకోసము 3 డిమాండ్లు మావి సత్యసాయి వాటర్ సప్లై కార్మికులవి. ఒకటి 5 నెలల జీతాలు వెంటనే వేయించాలి, అదేవిధంగా బోర్డు శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. 2 మూడోది ఆర్డబ్ల్యూఎస్లో విలీనం వద్దు అనే విధంగా మేము సమ్మె చేపట్టినాము. ఈ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ని విలీనం చేయకోకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా మన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారికి ఎన్నోసార్లు ఈ విషయం పైన క్షుణ్ణంగా విడమర్చి చెప్పించాము. అదేవిధంగా మన జిల్లా ఎమ్మెల్యేలందరికీ కూడా సత్యసాయి వాటర్ సప్లై పైన ఈ జరుగుతున్న పరిణామాలపైన అన్ని క్షుణ్ణంగా వివరించాము. అదేవిధంగా 1100 గ్రామాలకి మంచినీటి సరఫరా ఆగిపోయినా కూడా అధికారులకు నిమ్మక నీరెక్కినట్లు వ్యవహరిస్తున్నారు. ఇంతవరకు ఎవరు స్పందించడం లేదు. అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు దీనికి చైర్మన్, మన చైర్మన్ గారు కూడా మనం 25వ తారీఖు సమ్మె చేయాలని సమ్మె నోటీస్ ఇస్తే 25 డ్రాప్ చేయండి, 5వ తారీఖు కావాలంటే మేము 10 రోజుల్లో మీకు డబ్బు చెల్లించకపోతే, మీ సమస్య పరిష్కరించకపోతే మీరు సమ్మెలేకపోండి అని చెప్పి మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఆనంద్ సార్ కూడా చెప్పారు. కానీ మాకు ఇంతవరకు ఎటువంటి సమాచారము ఇవ్వలేదు. మా సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ని కాపాడాలి, అదేవిధంగా దీన్ని ఆర్డబ్ల్యూఎస్లో విలీనం చేయకూడదు అనే ఉద్దేశం పైన నిన్న కలెక్టర్ల రివ్యూ మీటింగ్లో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా మీద దయ ఉంచి ఆర్డబ్ల్యూఎస్లో విలీనం చేసేది వద్దు, సపరేట్ ప్రత్యేకత బాబాది ప్రాజెక్టుకి సపరేటు ప్రత్యేకంగా చూడండి అని చెప్పారు. నిధులు కూడా కేటాయిస్తామన్నారు, కానీ ఇంతవరకు సమాచారం అయితే లేదు. మాకు తెలిసిన సమాచారం ఏమంటే సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టులో దాదాపు 550 కుటుంబాలు ప్రాజెక్టు పైన ఆధారపడి బతుకుతున్నారు. మమ్మల్ని రోడ్డుకి ఈడ్చుకోకుండా వాటర్ సప్లై ప్రాజెక్టులోనే ఉంచేటట్లు, ఆర్డబ్ల్యూఎస్లో విలీనం చేయకోకుండా ఉండేటట్లు ఇవన్నీ బాధ్యతలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. అదేవిధంగా మాకు జీతభత్యాలు కూడా 5 నెలల జీతాలు కూడా వెంటనే చెల్లించే విధంగా చూడాలని కోరుచున్నాము. అదేవిధంగా మన ముఖ్యమంత్రి మంత్రి నారా లోకేష్ గారు మన సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ని దత్తగా తీసుకొని దీన్ని రూపురేఖలు మార్చామని కూడా చెప్పారు. దయచేసి ఇప్పటికైనా మా సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు పైన దృష్టి పెట్టి సపరేటు నిధులు కేటాయించాలి. అదేవిధంగా ప్రత్యేక దృష్టి పెట్టి మీరు ఏ ప్రాజెక్టులకు ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు. ఈ 1100 గ్రామాలకు మంచినీటిని అందిస్తున్నాము, సురక్షితమైన నీరు అందించే విధంగా మీరు కూడా చూడాలని చెప్పి మా ప్రత్యేకత ధన్యవాదాలు.